మీ మీద ఎప్పుడైనా ఎవరైనా దాడి చేయాలని చూసారా? చాలాసార్లు జరిగినాయి. ఎందుకని? అంటే నేను ఏమంటున్నానంటే ఒక మంచి పేరు వస్తుంది, ఒక మంచి నేమ్ ఉంది మార్కెట్లో. ఎక్కడ పోయినా కూడా తెలంగాణ కానీ, ఇక్కడ కర్ణాటక కానీ, తర్వాత నీకు మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, ఎక్కడ పోయినా వీళ్ళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కాబట్టి అవును. దానికి సంబంధించి కరోనాలో కూడా నేను చాలామందికి వేలాది మందికి రైస్ పంపించేయడం జరిగింది, కూరగాయలు పంపించేయడం జరిగింది. ఎందుకంటే అందులో కరోనాలో అందరు చనిపోతారు, అందరితో పాటు మనం కూడా చనిపోవచ్చు. ఆ పోత 10 మందికి అన్నం పెడదామన్న ఆలోచనతోన మనము ఆ రోజు కూడా కరోనా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి లాంగ్వేజ్తోనే పని లేదు, ప్రపంచ దేశాలందరూ కూడా సోషల్ మీడియా చూస్తారు కాబట్టి ఎస్ వీళ్ళు చూస్తేందుకు ఇట్లా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర కూడా మంచి మనసు ఉంది అని చెప్పేసి చాలామంది చూసిరు, మమ్మల్ని రిసీవ్ చేసుకోరు. అట్లా ఈరోజు మనకు దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1-2 కోట్ల మంది పేర్లతో గుర్తుపట్టి మళ్ళీ ఇష్టపడ్డ చాలామంది ఉన్నారు. అది మన అదృష్టంగా భావిస్తుంది సార్. అది దాడి ఎవరు చేయాలనుకుంటారు దాడి? అయితే రెండోది ఏంటంటే దాడి చేయడం అంటే ఏంటంటే మంచి నేమ్ వచ్చింది లల్లన్నకు, లల్లన్న దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా లొల్లీలు చేస్తే ఏదైనా చేస్తే మాకేదైనా నేమ్ వస్తుందేమో పలానా వ్యక్తిని మనం ఇది చేస్తే అని చెప్పేసి అలాంటి ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిజంగానే ఎవరైనా తలవారు పట్టుకొని కత్తి పట్టుకొని లల్లన్న దగ్గరకు వద్దామనుకున్న తర్వాత కూడా నిజంగా నా దగ్గరకు వచ్చేసి ఇట్లా కళ్ళులో కళ్ళు పెట్టి చూసేస్తే వాళ్ళు ఎస్ లల్లన్న మా మనిషి అని చెప్పేసి అది పక్క పడేసి వచ్చి అగ్గు తీసుకునే ప్రేమతోనా భయంతోనా? ప్రేమతో ఎస్ లల్లన్న ఎస్ మా మనిషి అని చెప్పేసి ఆ 2 నిమిషాల్లో వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది. అట్లా నాకు కొన్ని 100 మంది 1000 మంది కూడా అట్లా వచ్చి కలిసిపోవడం జరిగింది. ప్రేమకు మించింది ఏమైంది భయ్ సాబ్? ప్రేమకు మించింది ఏముంది? ఇవాళ ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు కత్తి పట్టినోడు కత్తితో వెళ్ళిపోతాడు. నీకు ప్రేమతో నా కత్తి పట్టి ఫైల్వాన్గిరి చేసే కంటే కత్తి పట్టకుండా ఫైల్వాన్గిరి చేసేవాడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకో. అసలు ఫైల్వాన్ అంటే ఏంటన్నా? ఫైల్వాన్ అంటే కుస్తీ ఫైల్వాన్స్ని ఫైల్వాన్ అంటారు. కుస్తీలు ఎవరైతే కొట్లాడతారో వాళ్ళు ఫైల్వాన్స్ అంటారు. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే అది ఫైల్వాన్ ఉన్న వర్డ్ ఏదైతే ఉందో మంచిగా ఉంది ముద్దుగా అని చెప్పేసి ఆడు కాలు చేయిలు గింత ఉన్నాడు కూడా నేను ఫైల్వాన్ అని రాసుకుంటాడు. వాడు తలకాయ గింతున్నాడు, ఆ తోడ గింతున్నాడు, ఈ బాడీ ఇదంతా కూడా ఎక్కడెక్కడ షేప్ షకల్ అవుట్ అయినాడు అని ఫైల్వాన్ రాసుకుంటాడు. అయితే అది ఫైల్వాన్ అన్న వర్డ్ ఏదైతే ఉందో కొంచెం మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని ఏదో షో చేస్తారు తప్ప లాలాపేట లల్లు ముద్దిరాజ్ అన్న ఫైల్వాన్ కాదు. లాలాపేట లల్లు ముద్దిరాజ్ అన్న అర్థమైందా? పక్కన లాలాపేట లల్లు ముద్దిరాజ్ ఫైల్వాన్ అని పెట్టుకో, లాలాపేట లల్లు ఫైల్వాన్ అని పెట్టుకోవచ్చు. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అది ఎవరికి కుస్తీ ఫైల్వాన్లకు ఒకరికే ఆ ఫైల్వాన్ పెట్టుకుంటే వాళ్ళకి సెట్ అవుతుంది. మాలాంటి వాళ్ళని చూసినా కూడా ఎస్ వీళ్ళు కుస్తీ ఫైల్వాన్లు కదా పెట్టుకోరని మేము సంతోషపడతాం. ఎవడు పడతాడు ఫైల్వాన్ పెట్టుకుంటే అది ఏమంటారు రోజా మీసాలు తిప్పినట్టు ఉంటుంది. హీరో శ్రీహరి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? ఎప్పుడైనా మీ ఇద్దరు మీటింగ్లో ఎప్పుడైనా కూర్చున్నారా? హీరో శ్రీహరి అన్న అంబర్పేట శంకర్ అన్నకు కడుపులో పుట్టిన ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఎలాగైతే ఉంటారో అలాగ ఉండేది. శ్రీహరి అన్న కూడా శంకర్ అన్ననే సినిమాల్లో ఆఫర్లు ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. ఆయనకు ఇది ఉండే మంచి బాండింగు, మంచి వ్యక్తులు, మంచి స్నేహం. నేనేంటంటే శంకరన్న దగ్గర అంత బ్యూటిఫుల్ స్నేహము శ్రీహరన్నకు శంకరన్న మధ్యలో ఉన్న స్నేహంని ఇప్పటివరకు నేను మధ్యకాలంలో ఎవరి దగ్గర చూడలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు అన్న కూర్చున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కూడా శ్రీహరిని అప్పుడప్పుడు యాద్ చేస్తాడు. అరే నా తమ్ముడు వాడు ఎంత బ్యూటిఫుల్ ఉండరా, ఇంత తొందరగా మిస్ అయిపోతాడు అనుకోలేదని చెప్పేసి అన్న కూడా చాలా సందర్భం బాధపడుతూ ఉంటాడు. అందులో మేము కూడా శ్రీహరిని కృష్ణది ఒక సినిమా ఉంది, అది జుంబారే జుజుంబర నెంబర్ 1 ఆ సినిమా. అప్పటి నుంచి నేను శ్రీహరి దగ్గర నేను కూడా కలిసి ఉన్నాం, తిరిగినాం. లాస్ట్కు విజయరామరాజు అనుకుంటా ఆ షూటింగ్ అప్పుడు కూడా కలిసి ఉన్నాం. కానీ చాలా మంచి వ్యక్తి, చాలా అంటే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు శ్రీహరన్న కానీ మేము కానీ మా బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తానికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ వారి భయంకరంగా కనిపిస్తుండొచ్చు. కానీ మా మనుషులందరికీ కూడా ఏంటంటే 10 మందికి అన్నం పెడదాం, వాళ్ళందరూ మంచిగా ఉండాలి, మనం తినే దాంట్లో ఇంకో ఎవరన్నా బతికించుకుందామన్న ఆలోచన ఉంటుంది తప్ప ఎవరిదో గుంజుకొని తిందామన్న ఆలోచన అయితే లేదు. మీరు ఎప్పుడన్నా మీకు ఆఫర్లో చేయన్నా సినిమాలో విలన్ క్యారెక్టర్ కానీ ఏమన్నా వచ్చినాయి చేశారా? వచ్చినాయి భయ్ సాబ్. వస్తే తమిళ్ ఫిలిం ఒకటి
వచ్చింది. అందులో విలన్గా చేయమని చెప్పింది. చెప్తే నేను 2-3 సార్లు వచ్చి స్టోరీలు చెప్పారు, అది బాగానే ఉంది. సరే అగ్రిమెంట్ రాయండి అది అని చెప్పేసి అంటే, అమ్మ బాస్ మా అన్నకు శంకరన్నకు అన్న ఇది పరిస్థితి ఇట్లా ఆఫర్ వచ్చింది చేద్దాం అనుకున్నా అంటే, ఎందుకురా మనకి ఇంత నీకు మంచిగా పేరుంది కదరా, నేను సినిమాలో చేయాలంటే చేయనా, మెగాస్టార్ చిరంజీవి మొదలు పెడితే బాలకృష్ణ మొదలు అందరి దగ్గర మర్రిపేట శంకరన్న ఒక లెజెండ్ ఆయన, తెలుగు రాష్ట్రాలకు ఒక లెజెండ్ ఆయన. సినిమా పరిశ్రమలో ఆయనను గుర్తుపట్టని వ్యక్తి లేడు, ఆయన దగ్గర వచ్చేసి ఆయన సహాయం పొందని వ్యక్తి లేరు శంకరన్న. అట్లా అన్నేంటంటే వద్దురా ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి అన్న తర్వాత నేను అట్లా డ్రాప్ అయిపోయినా. ఈ మధ్యకాలంలో మా అన్న వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ అంటేనా, ఆయన సినిమా చేసిండు ప్రొడ్యూసర్గా. అయితే ఇక క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తప్పదు అని యాక్ట్ చేశాడు శంకరన్న. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేసిండు. ఆ సినిమా కూడా మంచిగా వచ్చింది, చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. అయితే నెక్స్ట్ అన్న కూడా ఏదైనా మంచి సినిమాలు, ఏదైనా పెద్ద సినిమాలు కూడా వేరే వాళ్ళు అడుగుతారు, అన్నని పెద్ద పెద్ద డైరెక్టర్లు అడుగుతారు, చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో పాటు అన్న చేస్తుంది కాబట్టి అన్న తమ్ముడుగా నేను కూడా ఖచ్చితంగా వేరే వేరే చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేను కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ ఏదైనా ఉండి, మన బాడీ లాంగ్వేజ్ సూటబుల్ క్యారెక్టర్, అందులో మన విలువను పెంచే క్యారెక్టర్, ఈ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్ ఏదైనా ఉంటే, విలనిజంతో కూడుకున్న మంచితనం ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉంటే నేను చేస్తాను. ఇంకోటన్నా, మీరు శంకరన్నతో ఎక్కువ తిరిగారు కాబట్టి అడుగుతున్నా, ఎప్పుడన్నా మీరు లైవ్లో ఉన్నప్పుడు శంకరన్న మీద దాడి కానీ అటాక్ లాంటివి జరిగాయా? చాలా జరిగినాయి భయ్ సార్, చాలా జరిగినాయి. అన్న ఇంకోటి ఏంటంటే, ఆయన ఏ జన్మలో చేసుకున్న పుణ్యం గుర్తుపెట్టుకుందంటే, ఇవాళ రేపు ఏముందంటే, ఒక చిన్న గల్లీలో ఒక 3-4 గల్లీలో ఒక ఫైల్వాన్ ఉంటాడు. ఆ ఫైల్వాన్ కూడా వాడు ఎట్లాంటి అక్కడ వస్తాడంటే, ఆడు ఇట్లా పెట్టేసి నేను ఎవరో తెలుసా, మా గల్లీ పోయాడు అంటాడు. అడిగే అవసరం ఏముందిరా, నువ్వు మంచి ఫైల్వాన్ తురుము అయితే నేను అడిగే అవసరం లేదు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇట్లా అంబర్పేట శంకరన్న 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం ఉన్న వ్యక్తి కూడా, అని ఎవరి దగ్గర చిల్లరగా చిచ్చోరా కానీ, బెకార్ మాటలు కానీ, పనికిరాని మాటలు కానీ, వేస్ట్ మాటలు ఏ మాట్లాడు. ఆయన ముందు ఎవరైనా వచ్చి దావతుల్లో కానీ కూర్చున్నా కానీ సిట్టింగ్లో కానీ ఎవరైనా వచ్చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అది ఇది అని అంటే ఫస్టే చెప్పేస్తాడు, మీరు ఏమైనా వచ్చారు దావత్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి, లొల్లొద్దు, అది చేస్తా ఇది లొల్లి కాదు, అది చేస్తా ఇది అది అని చిల్లరగా అన్నీ చూసి ఆయన పండిపోయిన వ్యక్తి. అవును. ఇప్పుడు సముద్రంలో ఒక తిమ్మింగలం ఉంటుంది, ఆ తిమ్మింగలం ముందు చిన్న చిన్న చేపలు వచ్చి ఇట్లా పులాడి వేస్తుంటాయి, ఇట్లా పులాడేసి పల్టీలు వేస్తుంటాయి. ఆ సొరచేపం అనుకోవాలా, అరే నేను ఏసి ఈ స్టేజ్కి వచ్చా. ఇప్పుడు నా ముందు మీరు కుప్పగంతులు చేస్తుంటే నేను ఏం చెప్పాలన్నా మీకు అన్నట్టు ఉంటుంది. అట్లా అన్న ఏదో అమ్మవారి ఆశీస్సులు బాగా గట్టి పవర్ ఉంది అన్నకు. ఓకే. అందుకు ఎన్నిసార్లు అటాక్ చేసినా, ఎన్నిసార్లు ఇది చేసినా ఏం కాలేదు, చాలామంది ఎగిరిపోయారు. అన్నకు సంబంధించిన కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఇవాళ కూడా అన్న హ్యాపీగా, హెల్త్గా, ప్రశాంతంగా, సంతోషంగా ఫ్యామిలీ మధ్యలో వేరే కొన్ని సంస్థలకు కూడా దత్త తీసుకొని ఆయన అన్నం పెట్టి వాళ్ళందరిలా హ్యాపీగా ఉండడంటే ఆయన ఏదో జన్మలా చేసుకున్న పుణ్యం, ఏదో అమ్మవారి శక్తి ఆ నెంబడ ఉన్నదని చెప్పి కోరుకుంటున్నాను.